మహిళల ఆత్మగౌరవం అనే దానికి పొలిటికల్ రిజర్వేషన్స్ ఉన్నాయా? అంటే ఫలానా పార్టీలు వాళ్ళకే ఆత్మగౌరవం ఉండాలి, ఫలానా పార్టీలకు చెందిన మహిళలను మాత్రమే గౌరవించాలి, మిగతా వాళ్ళ విషయంలో మాత్రం ఎలా మాట్లాడినా పర్వాలేదు అనే మినహాయింపులు ఏమైనా ఉన్నాయా? అధికార పార్టీ వ్యవహరించే తీరులోనే కాదు, ఆ పార్టీకి కొమ్ము కాసే మీడియా రాసే రాతలు చూసినా కూడా ఇదే డౌట్ వస్తుంది. ఆత్మగౌరవం, మహిళలు మర్యాదకి భంగం కలగకుండా వ్యవహరించడం లాంటి సుభాషితాలు వైఎస్ భారతి విషయంలో మాత్రం ఎందుకు పాటించట్లేదు? మీడియా నిస్సిగ్గుగా, సవకబారుగా విచ్చలవిడి రాతలు ఎందుకు రాస్తూ ఉంది? ఇది కేవలం వెకిలితనమో మకిలితనమో మాత్రమే కాదు, అంతకు మించిన రాజకీయ దుర్మార్గపు ఐడియాలజీ కూడా దీని వెనుకుంది. ఏ పరిణామం జరిగినా, ఏ కలకలం రేగినా, ఏ పొలిటికల్ డెవలప్మెంట్ ఉన్నా ఒక కాన్స్పిరసీ థియరీ క్రియేట్ చేయడము, దాని వెనక వైఎస్ భారతి హస్తం అని రాయడం చూస్తే అవ్వా అని అనిపిస్తుంది. నిజానికి వైఎస్ భారతి నేరుగా రాజకీయ ప్రసంగాలు చేసిన దాఖలా గానీ, లేదంటే గనక నేను ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నడుపుతున్నానో, ట్రస్టులు నడుపుతున్నానో చెప్పి పబ్లిసైజ్ చేసుకుని ప్రచారం చేసుకోవడం, మీడియా ఇంటర్వ్యూలు ఇవ్వడం అనేది ఎక్కువగా కనపడదు. నిజానికి మాట్లాడిన సందర్భాలు కూడా చాలా తక్కువే. మరి రాజకీయ ప్రసంగాలు చేయకపోయినా, ప్రచారం చేసుకోకపోయినా, పబ్లిసిటీ ఇచ్చుకోకపోయినా ఎందుకు భారతీయ పేరుని లాగాలని చూడటము? దీనికి రెండు ప్రధాన కారణాలు కనపడతాయి. ఒకటి, జగన్ని మానసికంగా ఎంత వేధించగలిగితే అంత వేధించడము, క్షోభ పెట్టాలి అని ప్రయత్నించడము అనేది ఈ రాతల వెనక ప్రధానమైన ఉద్దేశంగా కనపడుతుంది. సింపుల్ టర్మినాలజీలో మైండ్ గేమ్ అంటాం కదా, జగన్ లక్ష్యంగా సాగే మైండ్ గేమ్ లో భాగంగా వైఎస్ భారతి పేరు ప్రస్తావించడము, హెడ్డింగ్లు పెట్టడము, రాయడము అనేది ఒక కారణంగా కనపడుతుంది. ఇక రెండోది, జగన్ ని రాజకీయంగా ఎంత దెబ్బతీసినా పుంజుకుంటూనే ఉన్నారు. 11 సీట్లకు పరిమితమైనా కూడా కంటి మీద కునుకు లేకుండా పోయే పరిస్థితి తమకి వచ్చింది కాబట్టి జగన్ రాజకీయానికి భవిష్యత్తులో భారతి మరింత అండగా నిలుస్తారేమో అనే భయము, ఆందోళన కూడా ఈ రాతల వెనక ఉంది. నైతికత, విలువలు అనేవి మేము రాయడానికి, ప్రసంగాలు ఇవ్వడానికి మాత్రమే పరిమితం, మేము పాటించడానికి కాదు అని గనక అధికారంలో ఉన్నవాళ్ళు పదే పదే నిరూపించుకోవడం అంటూ జరిగితే గనక మనం చేసే ఆరోపణలకి, మనం పెట్టే పెడబొబ్బలకి కూడా ఒక దశ దాటిన తర్వాత వాల్యూ లేకుండా పోతుంది. ఎందుకంటే మీ దగ్గరకు వచ్చేసరికి మీరు నీతులు మాట్లాడతారు, ఎదుటి వాళ్ళకి మాత్రం మీరు గోతులు తీస్తారా? మీరు ఫలానా ఆమెను మీరు ఇలా అనడం తప్పు కాదా, ఘోరం కాదా? మరి ఇలాంటి ఘోరాలు చేసేవాళ్ళు మీకు అన్యాయం జరుగుతోందని, మీ గౌరవానికి భంగం కలుగుతోంది అని ఎలా మాట్లాడతారు అని జనం నిలదీసే పరిస్థితి, తిప్పికొట్టే రోజులు ఖచ్చితంగా వస్తాయి. ఎందుకు అంటే మనం ఏదైతే చేస్తున్నామో అదే మనకి ఎదురొస్తుంది. అందుకోసమే ఈ మధ్యన ఏపీ రాజకీయాల్లో నువ్వు ఏ విత్తులు చల్లితే ఆ కాయలే రెట్టింపు కాస్తాయి అనే మాట రీసౌండ్ లెవెల్లో వినిపిస్తుంది. ఏదైతే నాటుతున్నారో ఇది రెండింతలు వీళ్ళకి పండే కార్యక్రమం కూడా జరుగుతుంది. కానీ రాజకీయాలు పక్కన పెట్టి ఆలోచిస్తే గనక ఇలాంటి పరిస్థితి నిజంగా అవాంఛనీయం. రాజకీయాలతో సంబంధం లేని మహిళల్ని ఆరోపణల్లోకి లాగటము, ఏదో రకంగా వివాదాలు చేయటము, స్నేక్ లాంటి హెడ్డింగ్లు పెట్టడము అనేవి చూస్తే మన సమాజంలో విలువలు ఎంత పతనమవుతున్నాయో, రాజకీయాల కోసం మనం దిగజారి పాతాళానికి చేరిపోయాము అనే విషయం మనకు అర్థమవుతుంది.